నా గురించి నా మాట్లాడే వాళ్ళ కోసం ఈ పొద్దు ఇది మాట్లాడుతున్నా. ఏమనుకుంటున్నా మీరు? నేను రాజ్యాంగానికి లోబడి ఉన్నా. నాకు జరిగిన అన్యాయాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎవరు దీని గురించి మాట్లాడలేదు, నాకు జస్టిస్ జరగలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీ ఇంట్లోకి వస్తే ఎట్లుంటుంది? ఆ పొద్దు ఏమైంది? ప్రజాస్వామ్యం. I will not leave until I get justice. ఏమనుకుంటున్నారు లాయర్ల మీరు? You don't have dress code, you don't have discipline, you should all be kicked out from the court. The judges should not allow you. మీకు తెలిసింటే కదా మాట్లాడతారు మీరు. ఇష్టం నా మీద స్ట్రైక్ చేస్తారంటే జైలుకి వేయాలంటే ఎందుకు వేస్తారు జైలుకి? ఆల్రెడీ మై లాయర్స్ వర్ నాట్ గుడ్, దట్స్ వై ఐ వెంట్ టు ద ప్రిజన్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీబడి. మాడబాకండి. ఐ కెన్ టాక్. యూ వాంట్ మీ సే లా? వాట్ సెక్షన్ యూ వాంట్ మీ టు టెల్? నేను 15 ఏళ్ల నుంచి కోర్టు చూస్తున్నాను. మీకు తెలుసా? అప్పుడు మాకు స్టే వస్తే టెలిగ్రామ్ స్టే ఉండరు. అడగండి కావాలంటే పాత జడ్జులను అడగండి, లేదా పాత వీళ్ళని అడగండి. స్టే వాజ్ సెంట్ బై ద టెలిగ్రామ్. చదువుకోండి, లేదు నేను చదువు చెప్తా రండి. కోర్టు వేసుకుంటానంత మాత్రం కాదు. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యం. ఆర్ యూ 3 fellows who have spoken on me? ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం ఉంటే ఐ విల్ సెండ్ ఆల్ మై పేపర్స్ విత్ ఆల్ ద ఎవిడెన్స్. చేస్తారా? విల్ యూ కమ్ ఫర్ ఎ డిబేట్? విల్ యూ కమ్ ఫర్ ఎ డిబేట్? కమ్. If you have guts, if you are a human being, I am challenging you. Let you people who spoke against me, are you ready? Are you ready? You want to talk about Prajaswamyam? What do you think of all? You don't know ABCD of anything. You have not seen the world. All are. Why you are all going to court? To survive. Not for the justice. ఆ క్లయింట్కి జస్టిస్ కోసం పోవడంలో మీరు. మీకు తెలుసో తెలియదో ఒకప్పుడు కేసులుంటే ఒక కార్డులో రాసేవాళ్ళు. మీ అసిస్టెంట్లు, లాయర్ అసిస్టెంట్లు, అయ్యా పలానా రోజు మీది వాయిదా ఉంది, ఈ వాయిదా వచ్చేటప్పుడు 50 రూపాయలు తీసుకురా అని రాసేవాళ్ళు. దోస్ వర్ ద డేస్. ఫ్రమ్ దట్ డే ఐఎమ్ ఇన్ టు ద కోర్ట్. తెలియ కూడా మాట్లాడద్దండి. ఐ వాంట్ జస్టిస్. ఐ విల్ గెట్ ద రికార్డ్స్. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ హూ స్పోక్ అగైన్స్ట్ మీ హ్యావ్ గట్స్, please call me. I'll come with all the records. ప్రజాస్వామ్య మాట్లాడబాకండి. You fellows, you don't know a single word to speak under the when you are arguing. Petition. Petition, not petition. Don't talk much. I can talk. I'm challenging you fellows who spoke on me. I'll get all the records. ప్రజాస్వామ్యం ఉందా అని నిరూపించండి. నెక్స్ట్ టైం డోంట్ స్పీక్. ఎవరంతా కోర్టుకు పోతారంటే వాళ్ళు ఎవరో కళ్యాణ దుర్గలు జైలుకి పోతారు, జైలుకి పంపిస్తారా? ఏం మాట్లాడినా ఎస్ కడుపు కాలుతుంది. Yes, I need justice. Even if they gave today also, though I have suffered,
I am ready for the justice. Don't talk. Because you are a lawyer, I don't want to talk much because of your degree. చూసారండి నా వకీలు ఎవరు బూట్లు ఏం లేక డ్రెస్ లేకపోతే ఐ డోంట్ గివ్ మై ఫైన్ టు దెమ్. రోజు తాడిపత్రులు కూడా చెప్తా, యూ కాంట్ ఈవెన్, ఓన్లీ యూ హ్యాడ్ టు వేర్ ఎ బ్లాక్ షూ, నాట్ ద స్పోర్ట్స్ షూ. అందరు చెప్పులే. You are not brought up like that. We have a lot of discipline. So whoever is my lawyer has to have a dress code. Then only I will give my case to him. Madabakandi. I can argue my own case. I know. నేను ఎందరికోసమో వాళ్ళవన్నీ తీసుకొని పోయిన ఉంది. ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు అఫెండ్ అవుతున్నారు? వై ఆర్ అఫెండింగ్? హ్యావ్ యూ said any word against any lawyer? No? I give respect to the lawyers. The fellow who has spoken on me only I am talking today. No more. I need justice. Will you do now? Please be. Stop your words. Be quiet. You want to talk? Yes, I am ready to all with my records what I have. So, once again, this is for the lawyers who have spoken against me, and all to the new lawyers, behave properly. Be smart. Even you should be smart in your dressing. You should be smart in your argument also. You people are not reading here. Only quoting the Supreme Court judgment, High Court judgment. That's not the way. I don't allow my grandson to be like that. Is that different? So, లాయర్లు ఏమన్నా అఫెండ్ అంటే వీళ్ళు కాదు, తెలుగు తెక్క లాయర్లు ఎవరో చెప్తారు. తెలివి లేని లాయర్లు ఏమో ఉంటుందంటే ఏమవుతుందిరా, కళ్యాదుర్గోలు ఏమో మాట్లాడినారు అని చెప్తారు. సపోర్టా? ఎంతమంది కావాలి నాకు సపోర్ట్ లాయర్లు? నాట్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్ట్ ఆఫ్ Telangana, even from Madras I'll get. Don't talk silly. I have spoken about the fellows who uttered a word on me, not with other lawyers. ఏమనుకుంటున్నారు? అసలు మీ డ్రెస్ కోడ్ తెలుసా మీకు? తెలియదు. ఏం తెలుసా? You know how to wear and what to wear. చెప్పులతో వస్తారు. You should wear a boot, black boot, and you should wear a pant black or grey. సిమెంట్ కలర్లో ఉండే ఇది వేసుకోవాలి మీరు. ఒక్కరోజు టక్ చేసుకున్నారా? మీరు మాట్లాడతారా? ఒక్క రోజున కోడ్తో వచ్చిన డ్రెస్ కోడ్తో వచ్చినారా మీరు? ఏదో లాయర్ అయినారు. మీకేమీ తెలియదు. చెప్పండి, ఎలా వస్తారు మీరు? డక్లింగ్ అంటే తెలుసా? బాతులు మాత్రం నడుచుకుంటా, సీరియస్నెస్ లేదు, డ్రెస్ కోడ్ లేదు. హౌ కెన్ దే అలౌ యూ టు ద కోర్ట్? యు ఆర్ నాట్ డిసిప్లైన్డ్. మీ బతుకు కోసం మీరు కోర్టుకు వస్తున్నారు. ఏ రోజైనా మీరు హైకోర్టు స్టెప్స్ ఎక్కినారా?
మేము కేసు ఇస్తే ఏం చేస్తారు? ఒక సీనియర్కి ఇస్తారు. మీకు భాష రాదు. ఎప్పుడైనా నువ్వు ఫుల్గా ఒక ఆర్గ్యుమెంట్ ఇంగ్లీష్లో చేశారా మీరు? చెప్పండి. ఈ డోంట్ నో ఏబీస్ ఆఫ్ ఎనీథింగ్. అప్పుడన్నా ఏఆర్ బుక్కులు ఉంటాండే ప్రతి ఇంట్లో వేలకు. ఈరోజు ఏం చేస్తున్నారా? ఆన్లైన్లో పోయి దానికి సంబంధించిన ఇది ఏముంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది, హైకోర్టు జడ్జిమెంట్ ఇది పెట్టి మమ్మల్ని అందరూ నాశనం చేస్తున్నారు. అసలుగా నేను జైలుకి పోవాల్సిన పరిస్థితి లేదు. బికాస్ ఆఫ్ మై లాయర్స్, వాళ్ళ ఫాల్ట్ వల్ల నేను పోయినా. నౌడేస్ దే ఆర్ ఆస్కింగ్, ఇప్పుడుండే జడ్జిలు కొందరు అడుగుతారు నా కేసు హియర్ చేసినాక, దిస్ కేస్ ఈజ్ ఓన్లీ 7 years కేస్, దే కాంట్ అరెస్ట్ ఇట్, ఇట్స్ ఓన్లీ 420 అంటే మోటార్ వెహికల్ యాక్ట్. బికాజ్ యూ పీపుల్ డజంట్ నో. మీ వల్ల నేను జైలుకి పోయినా, మీ వల్ల జైలుకి పోయినా. నేను ఏమనుకుంటున్నారు? యూ డోంట్ నో ఏబీసీ ఆఫ్ ఎనీథింగ్. మీరేం చెప్తారు? నేను చూస్తుంటా కోర్టులో పిటిషన్, పిటిషన్ కాదు పిటిషన్, పిటిషన్. సబ్మిషన్ ఏమంటారా? సబ్మిషన్, సబ్మిషన్. యూ డోంట్ నో దిస్ 2 words ఆల్సో. You know only one word, my lord. Afterwards you don't know ABCD of anything. తెలుగులో కూతలు కూస్తారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో అలహాబాదో అవి తెచ్చి పెడతారు. యూ డోంట్ నో హౌ టు ఆర్గ్యూ ఆల్సో. యూ టాక్ అబౌట్ మీ. ముగ్గురేదో లీగల్ సెల్ అంటారు. When you have come for a legal cell, you are supported by some party. నీ పార్టీలో ఏదో సభ్యత్వం ఉంది కాబట్టి నీకేదో ఇచ్చినారు. అందుకని నువ్వు ఏదో లర్నర్డ్ అని కాదు ఇచ్చినది. యు ఆర్ నాట్ ఎ లర్నర్డ్ మ్యాన్. యు డోంట్ నో ద డిసిప్లిన్ ఆఫ్ ద కోర్ట్. ఈ రోజు కూడా నేను కోర్టుకు వస్తే నా పై బటన్ కూడా పెట్టుకొని నా ముందే సెల్ ఫోన్ బయట ఇచ్చి నన్ను కూర్చోమంటే కూడా కూర్చోను నేను. బికాస్ దట్స్ ఓన్లీ రెస్పెక్ట్ టు ద జడ్జ్. దో ఐఎమ్ ఓల్డ్, మై జడ్జెస్ ఆస్క్ మీ సో మెనీ టైమ్స్ సిట్. 10 నిమిషాలు నేను నిలబడలేను నా పెద్దోళ్ళ దగ్గర. కోర్టు ఇస్ పనిష్మెంట్ అంటే ఏం లేదు. కోర్టుకు పోవడము టయానికి. ఐ నెవర్ absented by court. I have gone whenever they called me because I am a disciplined man. The elder people of my family has taught me discipline. నా డిసిప్లిన్ వల్ల నా గొంతు ఇంత ఇదిగా ఉంటుంది. I don't care. If I do some fault, I apologize to anybody. Let it be a big man or a small man. You fellows, you don't have discipline. You don't even hear your code conduct. మీరు మాట్లాడతారా? బెదిరిస్తాడా అనేవరో ఆ పిల్లిగడ్డమైన పేరు మర్చిపోయినా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? రే, I became like this because after finishing my college, when I came to Tadipati, might was right. To stop that only I became like this. Yeah, I am a rowdy. I am a gunda. I am everything. Somebody has to protect the public. I am a protector of the public. I am a protector of the public. That's why I became a gunda. That's why I became a villain. ఆయన అన్నీ అంటాడు. ఏమో రేపు కూడా పెట్టు, రేపు కూడా చేసినాను పెట్టు, భయపడేదేం లేదు. మై పీపుల్ నో వాట్ ఐ యామ్.
మై పీపుల్ నో వాట్ ఐ యామ్. ఏమనుకుంటున్నారు? ఇష్టపడిన మాట్లాడతారా? నోరు ఉందని ఇంకెవరో చెప్తారు జైలుకి వేయాలంట. కళ్యాణుడికే వస్తా. వాట్ ఐ అటర్డ్, the fellows who spoke against me only I have uttered, not entire the lawyers. There are my lawyers also. ఈ రోజు మేము ఎందుకు సీనియర్లు పెట్టుకున్నాము? మీ చేతగాని తర్వాత నా కేసులన్నీ నేను హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి పిలిపించుకుంటున్నా. మీకేం తెలుసు? నా కేసులు చిదంబరం, నళిని చిదంబరం ఆర్గ్యూ చేసింది. నళిని చిదంబరం నా కేసులు ఆర్గ్యూ చేసింది. ఐ నో ఎవ్రీబడి. వాట్ యు థింక్ ఆఫ్ మీ? ఐ హావ్ సీన్ ద వరల్డ్. ఐ హావ్ సీన్ ద వరల్డ్. యు హావ్ నాట్ సీన్ ఎనీథింగ్. ఆ చెప్పులు వేసుకొని డక్లింగ్ మాదిరి నడుచుకుంటా, అది టీలు దాక్కుంటా ఏ రోజన్నా సబ్జెక్ట్ చదివినారా? పోయేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంది? అహ్మదాబాద్తో లేదు మద్రాసుతో తెచ్చేది, దాంట్లోకి అతికిచ్చేది. మై లార్డ్, ఐఎమ్ సబ్మిటింగ్, నాట్ సబ్మిట్, సబ్మిటింగ్. మాట్లాడకండి. వాట్ యు నో? What you know? You don't know ABCD of law. వేరే బతుకు తెరువు లేక మీ ముగ్గురికి ఇదేదో పట్టుకున్నారు. ఎందుకురా? When you are good at it, why do you need some party to, ఒక పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంటే పనిలే బాటలే తెలియదు కాబట్టి ఆ లీగల్ సెల్ ఇచ్చినారు మీకు. ఏం బాగుండేవాళ్ళేం లీగల్ సెల్ అవసరం లేదు. దే విల్ ఆర్గ్యూ, దే నో హౌ టు ఆర్గ్యూ. మాట్లాడతారా? ఏం మాట్లాడతారు మీరు? అర్థమే కాదు. మీకేమనుకుంటారు నన్ను? ఇదే గుత్తిలో నా మీద ఒక కేసు ఉన్నది. పెద్ద ఆయన వెంకటరెడ్డి గారు మై లాయర్. సో క్వశ్చనీర్లో అడుగుతుంటే ఆన్సర్ చెప్పేటప్పుడు ఐ రేజ్డ్ మై హ్యాండ్. దెన్ ద జడ్జ్ గేవ్ మీ, హి ఆస్క్డ్ మీ వాట్ సార్ ఐ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ ఇఫ్ యూ అలౌ మీ అని చెప్పి ఐ ఆర్గ్యూడ్ మై సెల్ఫ్. ఇంకోటి మర్డర్ కేసులో, నాకు తెలియని కూడా తెలియని మర్డర్ కేసులో పొలిటికల్గా నన్ను పెడితే ఆ వద్దు నాకు సీనియర్ న్యాయవాది ఓబ్లేసప్ప. ఇది అనంతపూర్ కేసు, 302 కేసు. ఓబ్లే ప్రసాద్ గారు ఎక్కడున్నారేమో కానీ పాపం పెద్ద ఆయన, he was my senior. Then I rose my hand, said, my lord, I want to speak something. వీళ్ళంతా వకీలు గీకిలు మాట్లాడుతున్నారు. The gentleman, the judge, they said, yeah, you can speak. I have spoken. I argued my case. ఏమనుకుంటున్నారు? జస్ట్ నెలన్నర అయింది. one case has come up in తాడిపత్రి. అంత కేసు అయిపోయినాక 330 సిఆర్పిసిలో కింద జడ్జి గారు అన్నారు, యూ వాంట్ టు సే సంథింగ్? యా, ఐ గివ్ ఎ one big paragraph to write it on the judgment copy. Yes, the gentleman, the judge was pleased to write everything because tomorrow I want to file again.
ఏమనుకుంటున్నారు? మా నాన్నకు చాలా కోరిక ఉండింది, బారిస్టర్ అట్లా చేయాలి. బారిస్టర్ అంటే మీకు తెలిసి సత్సే కదా, మీకు తెలిసి సత్సే కదా బారిస్టర్ అట్లా అంటే. ఎస్, బట్ ఐ కెన్ నాట్ డూ ఇట్. I did my BA. I finished my BA in 75. But later on, in 2020, I wrote my PG. To what? To write a thesis on how to develop a municipality and a Panchayat Raj without the assistance of the government. ఏమనుకుంటున్నారు? రౌడీ ఏమైనా రౌడీ, ఆ రేపిస్ట్ అట్లే నన్ను ఒకటి అదొకటే అట్లే. నేను ముస్లింలా కొడుకునే. ఎస్, మా నాన్న డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోయినా. దెన్ ఐ సెండ్ మై సన్ అశ్మిత్ రెడ్డి టు లండన్ అండ్ చిన్నపరెడ్డి హెల్ప్ మీ టు గెట్ ఇన్ కింగ్స్టన్ యూనివర్సిటీలో నా కొడుకు సహాయం చేసి సీట్ ఇప్పిస్తే, after 1 year he said, Nana, it's very difficult. Then I said, do whatever you want. Yes, then his MS there. But still I had the dream that somebody should become a lawyer. So I choose my grandson. Now today is a lawyer. He had a training with Luther Garu for 6 months. Khurshid, Salman Khurshid, the 6 నెలలు he had a training. I begged them to take him, though he was very young. He came out from the college. I begged both the lawyers so that I can train him there. And yeah, they took care of that boy for 6 months. 6 months he was with them. Then the Luther garu emanarante, no, you can't come in a accelerator. You come from the staircase. You don't know what is the accelerator. Automatic steps. No, you are still young. You go back to Hyderabad. Be with a senior judge, senior lawyer. Learn the fundamentals. చెప్పి వాడిని హైదరాబాద్ పంపిస్తే, I have fulfilled my father's ambition. Though I could not do, no, my son could not do. My grandson is well versed. He doesn't talk in Telugu and all. He argues in English only. From morning to evening, he is on to the books. Not like you fellows. When you just go to the Supreme Court judgment or to the High Court judgment. No, I want him to be thorough. You know, any fellow, you say, నేను 74 ఏళ్ళు ముస్లా కొడుకుని, తెలియలేని నా కొడుకుని. హరీష్ సాల్వే ఎంత వయసు? Still is working in the Supreme Court. He is 71. Gopala Subramaniam is 67. Abhishek Singhvi 66. Shyam Devan 69. Siddharth Luther is 60. Salman Khurshid is 73. You know, Chidambaram still argues. You know, he was the finance minister. You don't know ABCD of anything.
He is 80 now. Still he goes to the court because he has a old decision with the assistance of some people. ఏమనుకుంటున్నారు? కపిల్ సిబాల్, వాట్ ఈస్ హిస్ ఏజ్? ఈ 77. అంటే వీళ్ళంతా బ్రెయిన్లెస్ ఫెలోసా మీ ఉద్దేశంలో? నేను ఒక బ్రెయిన్లెస్ ఫెలోనా? ఏమనుకుంటున్నారు? యు డోంట్ నో ఎనీథింగ్. Still today also I can argue my cases because I have so much knowledge. Not that I was being with a lot of big lawyers. Don't know ABC of anything. Which court you have seen? Anantapur. By a legal advisor, you are there for a party. Have you ever argued? మాట్లాడతారు ఇష్టమైనట్లు. అసలు ఈ పేరు విన్నారా? నీ పేర్లు చెప్పినా విన్నారా? I met most of them. 4-5 out of these people I have met 4 people. ఏం మాట్లాడతారు? మా రవి కేసులో we went to the Supreme Court, from there we went to the President of India. ఏమంటారు? ప్రజాస్వామ్యం లేదా? You talk about ప్రజాస్వామ్యం? I'll come with all the records, but I don't want to insult my district court. I'm challenging anybody. I'll get with all the record, with all the evidence. Any gentleman is there? Just call me. I don't want to insult my district court. Otherwise I would have come and sat in front of the court. It's not legal. You know what is legal? I go with the order of, I go with the discipline. I don't go however I like. That's why everybody calls me a rowdy. You don't have guts to argue or talk to somebody. Well, what is that? I can talk to my collector, I can talk to my SP. I'm a well-behaved. I'm well-behaved. That's why they give me a lot of respect. I'm not a rogue. You fellows don't know what is that. ఒకడు అంటాడు అదంట, ఒకడు కూలికేరంట, ఒకడు చెట్లు నరికినాడంట. మీరు రెడీనా? డోంట్ టాక్ రబీష్. ఆ కళ్యాణ్ దుర్గోళ్ళు ఎవరో నాకు తెలియదు, నన్ను అరెస్ట్ చేయమని చేస్తారంట. లేదు, పరిణామం వేరేగా ఉంటుందంట. నేను రెడీగా ఉన్నా. మీరు జైలు జీవితం చూడలే, మీరు జైలు జీవితం చూడలేదు. పోయిన గవర్నమెంట్లో జైలు జీవితం చూసినా నిజంగా చెప్పాలంటే నాలాంటి పరంబోకి బేగార్ నా కొడుక్కి జైలే బాగుంటుంది. నేను ఒకటి అడుగుతానా? నేను లీగల్ సెల్ కాదు నా గురించి మాట్లాడి నేను మాట్లాడతానా? అసలు మీకు కోర్టు అనుభవం ఎప్పుడు? నాకు ఈరోజు 74 సంవత్సరాలు నా కోర్టు అనుభవం 15 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ఎందుకు తెలుసా? మా నాయన 1932లోనే బస్ ఓనర్. అదేగాక నేను హైదరాబాద్లో చదివేటప్పుడు
శుక్రవారం రాత్రి అయితేనే మా బావగారు కీర్తిశేషులు ఓ చిన్నప్పరెడ్డి గారు సాయంత్రం కారు పంపిస్తే బంజారాహిల్స్లో ఆయన ఇల్లు వచ్చి శని ఆదివారం ఆ ఇంట్లో నేను గడిపి మళ్ళీ సాయంత్రం స్కూల్కి పోయేవాడిని. ఆయన సుప్రీంకోర్టు జడ్జి వరకు పోయినాడు. చాలా స్టేట్స్కు చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లాయర్లు అంటే ఎట్లుంటారు, వాళ్ళ జీవితం ఎట్లుంటుంది అని చూసినోని నేను. తాడిపత్రి మా అన్న పద్మనాభ రెడ్డి గారు వన్ ఆఫ్ ద లీడింగ్ క్రిమినల్ కేసు లాయర్. చిన్నపేట దగ్గర 12 మంది ఉండేవాళ్ళు. వాళ్ళతో మెదిగినా నేను, వాళ్ళతో వాళ్ళ అండదండలతో పెరిగినోని నేను. మీరేం మాట్లాడతారు? మీరు ఎప్పుడు చూసినారు? మీ కాలేజ్ అనంతపూర్లో కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా మీకు? నేను ఆర్ట్స్ కాలేజీలో 70లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఎక్స్ప్రెస్ మోటార్స్ భాస్కర్ రెడ్డి, ఎక్స్ ఎంపీ సైఫుల్లా. ఆ రోజు వాళ్ళు లా చేయాలని చేయలే, బిఏ అయిపోయింది, హ్యాపీగా హాబీ కింద చేసినారు. మీరైతే మాట్లాడతారు, ఏమనుకుంటున్నారు మీరు? నేను 15 ఏళ్ళ నుంచే కోర్టు ఆవరణంలో చూసిన. ఆ రోజు మా బస్సుల్లో ఎప్పుడూ టైమింగ్ కాన్ఫరెన్స్ అవి ఉండేది. అవి స్టేజ్ ఎక్కేదనుకో లేకపోతే ఇంకో విధంగానో నేను పోయేవాడిని వాళ్ళ దగ్గర, లాయర్ల దగ్గరికి. అప్పుడు కీర్తిశేషులు బాబుల్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, బీజేపీ లీడర్ ఆ కాలానికి. యువతల అమరేశ్వరిని లేడీ ఉండేది. మేము బాబుల్ రెడ్డికి పేపర్లు ఇస్తే అమరేశ్వరి గారు ఆపోజిషన్లో ఉండేది. ఏం తెలుసు మీకు? ఏం తెలియదు. మీ జీవితం అంతా ఇక్కడ జరిపినారు. యూ డోంట్ నో హౌ టు బిహేవ్ ఆల్సో. ఆయన ఎవరో చెప్తారు, నాది గుంటకలని, నువ్వు పెళ్లి చేసుకునింది మా ఊర్లోనే. ఇంకో ఆయన చెప్తాడు, నేనేదో చూసినే అది చూసినా. ఎవరిని భయపడిస్తాను? ఎవరిని భయపడిస్తాను నువ్వు? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు నా జీవితంలో, నాకు తెలియదు. మీకు బాగా చెప్తున్నా, నా 18వ ఏట ఇదే ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే ఓబులాపురం నాయుడు మర్డర్ కేసులో ఇరుక్కొని ఖైదీ అయితే నేను మద్రాసుకు పోయి, అప్పుడు నాకు 18 సంవత్సరాలు,
ఓబుల్ రెడ్డి అనే సీనియర్ వకీల్ గారు, నేను ఆ పెద్ద వెంకటరాముడు అనే ఒక ఆయన పెద్ద ఆయన ఉండే, ఇద్దరం పోయి కూర్చొని ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ద కేస్ టు ద జెంట్మెన్ పెద్ద ఆయన హైదరాబాద్కు వచ్చి చేసిన తర్వాతనే కేసు మాఫీ అయింది. మీరు నా గురించి మాట్లాడతారా? ఏమనుకుంటున్నారు? అసలుకు మీరు ఎవరు కోర్టుకు పోయేదానికి అర్హతలు లేరు. మీరు అర్హత లేదు. మీరు మీకు ఒక డ్రెస్ కోడ్ ఉంది. నా లాయర్లు ఎప్పుడు బూట్లు లేకుండా, కోట్ లేకుండా, ఏమే టై అన్నా చిన్న కాలర్ అన్నా లేకుండా వస్తే నేను ఎప్పుడు కట్ట ఇలే. ఎస్, ఐఎమ్ ఏ డిసిప్లిన్ మ్యాన్. ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ సచ్ అ వే. నేను నిజంగా డిసిప్లిన్. అందుకే ఎక్కడైనా ఏమన్నా జరుగుతుందంటే మాట్లాడతా. ఐఎమ్ నాట్ అ కవర్డ్. మీకు ఏమన్నా మీనింగ్లు తెలుసో తెలియదో డిక్షనరీలు చూసుకోండి.